ఎవరి మీద అని చెప్పాలి సార్? నేను మార్నింగ్ వెళ్తాను, ఈవినింగ్ వస్తాను, నేను ఎవరి మీద అని చెప్పాలి? చెప్పండి, మీరే చెప్పండి. ఎవరితో గొడవ లేవు, కానీ ఎంక్వైరీ మాత్రం జరగాలి. ఎట్లా జరగాలంటే ఎట్లా జరుగుతుందో తెలియదు. ఏడ సేఫ్టీ ఉంది? ఎక్కడ సేఫ్టీ ఉంది చెప్పండి? ఏం చేశారనుకోవాలి? దేనికోసం చేసారనుకోవాలి? దేనికోసం? స్కూల్ లేదు మేడం, స్కూల్ లేదు. కేవీ స్కూల్లో హాలిడేస్ ఇచ్చారంట. ఒలింపిక్స్ జరుగుతున్నాయని హాలిడేస్ ఇచ్చారు. బాబా ఇంటి దగ్గర బాబు ఓనంటే కూడా దొబ్బి పెట్టారు. బాబు ఉంటే బాబుని కూడా చంపేటోళ్ళేమో. అసలు దేనికి చేశారో తెలియాలి. దేనికి చేశారు మేడం? 4 years నుంచి ఇద్దరే ఉంటారు మేడం. ఒక్కరు కాకపోతే ఒక్కరు ఉంటారు. 4 years నుంచి ఉంటారు. నేను వెళ్ళింది 9 o'clock ఇంటి నుంచి బయలుదేరాను. 12:30 వాళ్ళ డాడీ వచ్చిండు చూద్దామని. అప్పటికే ఇంత ఘోరం జరిగిపోద్దా? ఎందుకోసం జరిగింది? ఏం తీశారు? ఏముంది? మరి ఇంకేసి ఏమన్నా తీసుకోదామని వచ్చారేమో, పాప చూసి చెప్తుందని కూడా అలా చేశారేమో అని నేను అనుకుంటున్నా స్ట్రాంగ్గా. ఇంట్లో ఏమన్నా తీసుకోవదామని వచ్చి కూడా నా పిల్లని ఏం చేసినట్టు కనిపించట్లేదు కదా. మరి పోలీసులే నిర్ధారణ చేయాలి. ఇంకేసి రేపు కానీ అలాంటివి జరిగితే దాన్ని బట్టి అన్న అంచనా వేయాలి. లేదు అంటే ఇంట్లోకి ఏమైనా తీసుకుపోయడానికి వచ్చి చూస్తే కూడా చెప్తుంది అనేసి కూడా అలా చేశారో తెలియదు.